ప్రస్తుతం మనము ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. 2003 ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గౌరవ హైకోర్టు ఇచ్చింది, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. దీని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కూడా 57/4, 57/5 అమలు చేయాలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మా 2003 ఉపాధ్యాయులకు 57/4, 57/5 అమలు చేయట్లేదు. మాకు ఒకవేళ పాత పెన్షన్ ఇచ్చినట్లయితే మనకున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే తక్షణమే 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా వస్తాయి. ఆ 2,000 కోట్ల రూపాయలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గ్రూప్ 1 సర్వీస్ అయినటువంటి యోగిత రాణి మేడం కూడా 57/4, 57/5 తోటే ఆమె కూడా పాత పెన్షన్ వస్తుంది. అంటే ఉన్నతాధికారులందరూ కూడా 57/4, 57/5ను యూజ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు యూజ్ చేసుకొని వాళ్ళు పాత పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాకు మాత్రమే 2003 వరకు మాత్రమే పాత పెన్షన్ అమలు చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మా అందరికీ వెంటనే 57/4, 57/5 ఇస్తూ పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతున్నాం. దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 రూపాయలకు కూడా మరోసారి 2,000 కోట్ల రూపాయలు కూడా వస్తున్నాయి, తక్షణమే వస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా వారు ఆలోచిస్తే బాగుంటుందని చెప్తున్నాం. మీరు ఎక్కడి నుంచి? కామారెడ్డి జిల్లా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు నేను సిహెచ్ లింగం. ఏదైతే 2003 డిఎస్సి ఉందో ఆ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ లో ఎట్టి న్యూ పెన్షన్ అంటే ఓల్డ్ న్యూ పెన్షన్ అంటే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మేము అడుగుతున్నది ఏంటంటే మా కోరిక ప్రకారము నోటిఫికేషన్ అథెంటిక్ కాబట్టి ఆ నోటిఫికేషన్లో ఏదైతే ఉందో అది మాత్రం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పెన్షన్ మాకు ఓల్డ్ పెన్షన్ సిస్టంలో ఉంది. అప్పటికి 1/4/2004 నుంచి అప్పుడు ఓల్డ్ పెన్షనే ఉంది. ఆ సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, న్యూ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మేము ఆల్రెడీ 2003 ఏప్రిల్ 4, 5లో మేము ఎగ్జామ్ రాసాము. అప్పటికీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఎలాంటి మెన్షన్ చేయలేదు. కాబట్టి మేము కోరుకున్నది ఏంటంటే మాకు తక్షణమే ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని 57/4, 57/5 ఈ దాని ప్రకారం మెమో ప్రకారం మాకు ఇవ్వాల్సిందే, మాకు దక్కాలని ఉపాధ్యాయులు ముక్తకంఠంగా మేమందరం కోరుతున్నాం. ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. దాన్ని దయచేసి తెలంగాణ ప్రభుత్వము వెంటనే స్పందించి మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తొందరగా సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తే అందరు ఎంతో భవిష్యత్తులు త్వరలో ఇంకొక 5-6 సంవత్సరాల్లో ఈ నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు అయితే నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ కాబోతున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పెన్షన్ లేకపోతే వస్తుంది ఏంటి, 2,000 రూపాయలు వస్తుంది పెన్షన్. ఆ పెన్షన్ తోని పిల్లల చాక్లెట్లు కూడా రావు. దాంతో మనం ఏం చదువుకుంటాం? కాబట్టి గవర్నమెంట్కి మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే తొందరగా మాకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఎంతమంది ఉంటారు మొత్తం ఈ ఉద్యోగులు? రైట్, ఈ 2003లో నోటిఫికేషన్ వచ్చినటువంటి కొత్త పెన్షన్ సిస్టమ్ రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ల నోటిఫికేషన్ల ప్రకారంగా 10 నుంచి 12,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో ముఖ్యంగా జరిగినటువంటి డిఎస్సి 2003 అనే తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది ఉండే. అందులో నుంచి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 6,000 మంది, తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 10,000 మంది ఉన్నారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12,000 మంది. ఈ 10 నుంచి 12,000 మందిలో 6,000 మంది ఉపాధ్యాయులు. ఇందులో జరిగినటువంటి అన్యాయము ముఖ్యంగా కేంద్ర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. అదే వేరే డిపార్ట్మెంట్లు ఏవైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఇంప్రూవ్ చేస్తుంది. కానీ మాకు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పును ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. కానీ మా అందరు ఉపాధ్యాయుల తరఫున ఉద్యోగుల తరఫున మేము కోరుతున్నది ఏంటంటే కేంద్రం ఇచ్చినటువంటి మెమో ప్రకారము ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10-12 ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క జీవితాలలో వెలుగును నింపాలని కోరుకుంటూ ఇంతమందికి పెన్షన్ ఇవ్వాలని కోరుచున్నాం. చాలా మంది వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని చెప్తా ఉన్నారు. రవీందర్ సార్ వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ సంబంధించి ఫైట్ చేసే వాళ్ళు ఎంతమంది? రాష్ట్ర వ్యాప్తంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు 6,000 మంది ఉన్నారు. ఇతర డిపార్ట్మెంట్ లో 4,000 మంది, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది వీళ్ళు పెన్షన్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 మెమో ద్వారా
పాత పెన్షన్ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందికి పాత పెన్షన్ అమలు జరపడం ద్వారా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయల లాభం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు దాకా గత 20 ఏళ్లుగా కట్టినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ కే ఉపయోగించుకునే అవకాశం ఉంది. అట్లా వీళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ నుంచి కట్ చేసినటువంటి పేటీఎల్ లో కట్ చేసిన 10% అమౌంట్ ఏదైతే ఉందో ఇది జీపీఎఫ్ అకౌంట్ లోకి వస్తే అది కూడా ప్రభుత్వం తక్షణం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఈరోజు సిపిఎస్ విధానాన్ని టోటల్ గా సిపిఎస్ విధానం రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేదు. సిపిఎస్ విధానంలో భాగంగా వచ్చినటువంటి 57 మెమో ప్రకారం అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళని కూడా రద్దు చేయకుండా ఇవాళ తాత్సారం చేస్తా ఉన్నారు. అందుకని ఈరోజు తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అట్లా 57 మెమో ద్వారా 2004 సెప్టెంబర్ కంటే ముందే నియామక ప్రక్రియ పూర్తయి ఆ తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ కి ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ సమస్య పరిష్కారం కోసం 20 ఏళ్లుగా పోరాడుతా ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాలు ఈ విధంగా పోరాడుతా ఉన్నప్పటికీ కూడా మరి ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల అన్ని సంఘాల్లో ఉన్నటువంటి 2003 డిఎస్సి ఉపాధ్యాయులు సమస్య ప్రాతిపదికగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ సమస్య పరిష్కారం కోసం చేసినటువంటి ఈ 2003 సాధన సమితి ఏదైతే పాత పెన్షన్ సాధన సమితి ఏదైతే ఈ పోరాటం చేస్తూ ఉందో ఈ పోరాటానికి టీఎస్యూటీఎఫ్ పక్షాన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ సమస్యనే సింగిల్ ఎజెండాగా తీసుకొని టీఎస్యూటీఎఫ్ పక్షాన్ని కూడా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది ఒక్కటే కాదు, ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. సిపిఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అట్లాగే కేంద్రంలో కూడా 20 ఏళ్లుగా సిపిఎస్ రద్దు చేయాలని పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి యూపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇదే ఉత్సాహంతో పోరాటం చేస్తే పాత పెన్షన్ సాధించుకోవడం పెద్ద సమస్య కాదు. కాబట్టి పాత పెన్షన్ సాధించుకోవడం, పాత పెన్షన్లో ముందుగా దానికంటే ముందుగా 2003 డిఎస్సిలో ఏదైతే ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ పూర్తయి 1/9/2004 తర్వాత నియామకం అయ్యారో వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ సాధించడం అనేటువంటిది తక్షణ కర్తవ్యంగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. తపస్సు అధ్యక్షులు ఉన్నారు. సో ఎట్లా అంటే ఎవరెవరు ముఖ్య అతిథులు రాబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతున్నారు కార్యక్రమం? గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భాజపా గవర్నమెంట్ 2003 ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క నియామకాల పట్ల వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 2019లో ఒకసారి 2021లో ఒకసారి 57/4 57/5 2 మెమోలు జారీ చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైనటువంటి కోరిక, ఆర్థిక పరమైనటువంటి బర్డెన్ పడనటువంటి కోరిక ఈరోజు వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలకు రక్షణ కల్పించేటువంటి విషయం. మరి హైకోర్టు కూడా సూచన చేసినా కూడా హైకోర్టు యొక్క తీర్పును పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు పక్కకెట్టి మరి లీగల్ ఇష్యూస్ కు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఉండి ఈ న్యాయపరమైనటువంటి కోరిక ఏదైతే ఉందో పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించే వరకు కూడా ఫైట్ చేస్తుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం. చాలా మంది యూనియన్ కి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేసినటువంటి పరిస్థితి మరికొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మహత్తర కార్యక్రమానికి 2003 నియామకం కాబడిన ఉద్యోగులకు సంఘీభావం తెలపడానికి గౌరవ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి గారు, మల్క కొమరయ్య గారు 5 నిమిషాలు ఇక్కడ రాబోతున్నారు. మరికొంతమంది నేతలు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలుకు ముందు ఏదైతే నియామకం నోటిఫికేషన్లు నియామక ప్రక్రియ పూర్తి చేసినా కూడా మరి వారి నియామకాలు అనేటటువంటివి సిపిఎస్ అమలు తర్వాత మరి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే సిపిఎస్ అమలు కన్నా ముందు ఏదైతే మరి పూర్తి స్థాయిలో నియామక ప్రక్రియ పూర్తయింది కాబట్టి మరి 2003 నోటిఫికేషన్ సంబంధించిన ఒక ఉపాధ్యాయులే గారు ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. కానీ ఉపాధ్యాయులు ఎక్కువగా ఇందులో దాదాపు 4 నుంచి 5 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఇది న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఈరోజు రోడ్డెక్కి మరి 2003 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఓపీఎస్ విధానం అంటే పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఈ మహాధర్నా కార్యక్రమంలో ఎస్టీయూ స్టేట్ టీచర్స్ యూనియన్ మరి సంఘీభావం వ్యక్తం చేయడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసే దిశలో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఎన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తా ఉన్నారు ఈ పాత పెన్షన్ విధానానికి సంబంధించి? దాదాపు 15 సంవత్సరాల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది 57 జీవో 57 మెమో. మరి ఆ మెమో అమలు కోసం ఈరోజు 2020 నుంచి అంటే దాదాపు ఇప్పుడు ఏం లేదన్న 6 సంవత్సరాల నుంచి మరి ఈ మెమో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఈ మధ్యలో హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను IAS అధికారులు మరి అమలు చేసుకున్నారు, కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రం అమలు చేయడం లేదు. అంటే ఇక్కడ ఏంది అంటే అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అధికారులతో చర్చించి ఈ 2003 నోటిఫికేషన్ కన్నా ఎవరైతే నియామకమైనరో వాళ్ళందరికీ ఓపీఎస్ విధానంలో తీసుకురావాలని డిమాండ్ చేస్తాం. చెప్పండి, మీరేం చెప్తారు? తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 57 జీవో సర్క్యులర్ను వెంటనే అమలు పరచాలని చెప్పేసి అంటున్నాం. ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే తక్షణము ఈ ఓపీఎస్ విధానం అమలు పరచడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక బాధ్యత పడదని కూడా అంటున్నాం. 25 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా జీపీఎఫ్ అకౌంట్లోకి జమ కావడం ద్వారా వాళ్ళు రిటైర్ అయిన తర్వాతనే అవి ఇచ్చేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాము. కాబట్టి ఇంతమంది వేలాది మంది దాదాపు 9,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. కాబట్టి ప్రతి సమస్యను జాప్యం చేయకుండా అట్లే ఉంచకుండా ఈ చిన్న సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా ఒక ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను గౌరవించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము. 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రము యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర గారికి కేంద్ర ప్రభుత్వం మేము 57/4 57/5 అమలు చేయాలి, మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేస్తూ ఏదైతే 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఒక ధర్నాను అయితే ఏర్పాటు చేసినటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ధర్నా చౌక్ వద్ద వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ఏదైతే సంబంధించినటువంటి పాత పెన్షన్ పద్ధతి అమలుకు సంబంధించి ఏదైతే ఉన్నదో తీర్పును అమలు చేయాలంటూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా భారీ స్థాయిలో అన్ని జిల్లాల నుంచి భారీగా ధర్నా చౌక్ కేంద్రంగా తరలించినటువంటి దృశ్యాలని ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ లో చూస్తున్నాం. ఇస్తారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1/1/2004 కంటే ముందు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.